సార్ ఇప్పుడు మనకున్నటువంటి ఆల్రౌండర్‌లో చూసుకుంటే ప్రముఖంగా హార్దిక్ పాండ్యా గురించి ఎప్పుడు కొంత ఆయన మీద ఎప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అనుకోని ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటూనే ఉంటుంది. సో, ఐపీఎల్‌కి ఇప్పుడు చూసుకుంటే ఎట్లా ఉంది సార్ పర్ఫార్మెన్స్ అనేది? సో, ఐపీఎల్ గాని, ఈ పర్ఫార్మెన్స్ గాని ఎలా ఉంది? ఇదే అంటే ఫస్ట్ మ్యాచ్‌లో బాగా ఆడాడు. సో, అదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఎంత మేర ఉంటాయి? మనం ఎప్పుడో ఒక కొటేషన్ చెప్పుకుంటాం. ఫార్మ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పి. హార్దిక్ పాండ్యాకి బోలెడంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. వరల్డ్ కప్స్‌లో ఎప్పుడు బాగా ఆడిన పరిస్థితి కూడా చూసాం మనం. లాస్ట్ టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ 82 చేసినప్పుడు వి హాడ్ ఏ 100 రన్ పార్ట్నర్‌షిప్ విత్ హార్దిక్ పాండ్యా. ఫైనల్‌లో కూడా మనం సెమీఫైనల్‌లో మనం ఇంగ్లాండ్‌తో ఓడిపోయినప్పుడు కూడా హార్దిక్ పాండ్యా వాజ్ అవర్ టాప్ స్కోరర్. బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు ఈ సీజన్‌లో. బ్యాటింగ్‌లో కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతను బాగా ఆడడం చూసాం. సో, ఆ టోర్నమెంట్ ఐపీఎల్ అయిపోయింది. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ టోర్నమెంట్. ఇక్కడ అతను డిఫరెంట్‌గా ఆడే అవకాశం ఉంది. ఖచ్చితంగా అతను ఉండడం వల్ల, టీంలో ఉండడం వల్ల మనం ముగ్గురు స్పిన్నర్స్‌ని ఆడించుకోవచ్చు. మనకి బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఒక టీమ్‌కి ఒక స్పెషల్ బ్యాలెన్స్ ఇస్తాడు. యాజ్ ది ఓన్లీ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇన్ ద టీమ్. సో, అతని ఫామ్ చాలా క్రూషియల్. ఫామ్ అండ్ ఫిట్‌నెస్ కనుక హార్దిక్ పాండ్యా మెయింటైన్ చేయగలిగితే మనకి అతను ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తాడని కాకుండా అతని టీంలో ఉండడం వల్ల వచ్చే బ్యాలెన్స్ వల్ల ఇండియాకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో, అంటే ఇప్పుడు ఫైనల్ అంటే వరల్డ్ కప్‌లో ప్లేస్ దొరకడం చాలా కష్టం. సో, జైస్వాల్‌కు బాగా ఎంట్రీ దొరికింది. సో, నిజంగా అతను బెంచ్‌కే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంటుందా? తుది జట్టులో ఏదైనా మ్యాచ్‌లో ఆడేటువంటి అవకాశం ఉంటుందా? ఆడించొచ్చు. దాంట్లో అది ఆప్షన్ ఎప్పుడూ ఉంటది. ఎందుకంటే మీరు రోహిత్, విరాట్‌తో ఓపెన్ చేసి ఇక్కడ ఏంటంటే పిచెస్ చాలా ట్రిక్కీగా ఉన్నాయి. స్టార్టింగ్‌లోనే న్యూ బాల్‌కి వాళ్ళిద్దరు ఔట్ అయితే టీమ్ అంతా కూడా ప్రెషర్‌లో వచ్చే అవకాశం ఉంది. సో, యశస్వి జైస్వాల్ బీయింగ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ అతను గనక ఓపెనర్‌గా పంపించి తనకు అలవాటైన ప్లేస్‌లో విరాట్ కోహ్లీ కనుక ఆడితే అది కూడా ఒక పాసిబిలిటీ ఉంటది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఓపెనర్‌గా రావడానికి కారణం ఏంటంటే శివం దుబే అని మనం 11లో అకామిడేట్ చేసుకోవడం కోసం చేస్తున్నాం. బట్ శివం దుబే ఫామ్ కొద్దిగా మనకి డౌట్‌ఫుల్‌గా ఉంది. ఐపీఎల్ చివరిలో గానీ, లేకపోతే రీసెంట్‌గా ఆడిన మ్యాచ్‌లో గానీ అతను అంత గొప్పగా పెర్ఫార్మ్ చేయలేదు. సో, శివం దుబే అంత గొప్పగా ఆడని నేపథ్యం గనక ఉంటే, మళ్ళీ ఖచ్చితంగా యశస్వి జైస్వాల్‌ని మనం ఓపెనర్‌గా చూసే పరిస్థితి ఉంది. ఓకే. అంటే బ్యాటింగ్ కొద్దిసేపు పక్కన పెడితే, సో, బౌలింగ్ విభాగం ఎలా ఉంది సార్? బుమ్రా ఉన్నాడు. సో, మిగతా బౌలర్‌లు ఎలా ఉన్నారు? సో, ఎట్లా తుది జట్టులో ఎవరెవరు తీసుకుంటే బాగుంటుందంటారు బౌలింగ్ సంబంధించి? బౌలింగ్‌లో మనకి స్ట్రైక్ బౌలర్ గానీ, నంబర్ 1 బౌలర్ గానీ బుమ్రానే. బుమ్రా మనకే కాదు అసలు వరల్డ్ కప్‌లోనే ఆడుతున్న బౌలర్స్ అందరిలో నంబర్ 1 బౌలర్ అని చెప్పొచ్చు మనం. అవును. కానీ మిగతా బౌలింగ్ మనకు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. బట్ కుల్దీప్ యాదవ్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. వెరీ గుడ్ ఫార్మ్. లక్కీగా ఏంటంటే హర్షదీప్ సింగ్ ఐపీఎల్‌లో అంత గొప్పగా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ వరల్డ్ కప్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గానీ, ఫస్ట్ మ్యాచ్‌లో గానీ వికెట్స్ తీస్తున్నాడు. న్యూ బాల్ బాగా స్వింగ్ చేయడం అనేది చూస్తున్నాం మనం. సో, హర్షదీప్ సింగ్ ఫామ్‌లోకి రావడం చాలా చాలా యూజ్‌ఫుల్. అలాగే సిరాజ్ కూడా బాగానే బౌలింగ్ వేస్తున్నాడు. ఓకే. సో, వాళ్ళిద్దరి మీద మనకి అంత ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. బట్ దే ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. ఇంకోటేంటంటే మన ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఆర్థోడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ జడేజా గానీ, అక్షర్ పటేల్ గానీ ఇద్దరు కూడా చాలా వాళ్ళు ఎకానమీ అంటే డిఫెన్సివ్ కైండ్ ఆఫ్ బౌలర్స్. వికెట్లు తీయడం అంత ఎక్కువగా కనబడదు. సో, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కూడా చాలా క్రూషియల్ కాబోతుంది. వాళ్ళిద్దరి మీద కూడా మనకి అంత ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. సో, ఓవరాల్‌గా బౌలింగ్ అంత స్ట్రాంగ్‌గా అనిపించట్లేదు కంపేర్ టు బ్యాటింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కూడా కంపల్సరీగా అంటే ఫస్ట్ మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌లు తీసుకున్నారు. సో, ఈ మ్యాచ్‌లో కూడా వాళ్ళనే తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా సార్? తప్పనిసరి. ఎందుకంటే మనకి బ్యాటింగ్‌లో డెప్త్ కావాలి. అక్కడ పిచెస్ చూస్తుంటే ఏంటంటే చాలా డేంజరస్‌గా ఉన్నాయి. ఆ పిచ్ మీద కనీసం 100 రన్స్ చేయడం కూడా కష్టంగా ఉంది. అవును. 100 రన్స్ చేసి 100 రన్స్ లోపు టార్గెట్‌ని చేజ్ చేయడం కూడా కష్టంగా ఉంది. అలాంటి దారుణమైన పిచ్‌ల పైన మీకు బ్యాటింగ్‌లో ఆ ఎక్స్‌ట్రా కుషన్ అనేది అవసరం. సో, ఇండియా మళ్ళీ అదే కాంబినేషన్‌తో వెళ్ళే అవకాశం ఉంది. అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్స్ కూడా లేరు కాబట్టి మళ్ళీ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్‌తోనే వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు పిచ్‌ల గురించి మాటొచ్చింది కాబట్టి, సో, కరేబియన్‌కి సంబంధించి గాని, యూఎస్ఏకి సంబంధించి 2 పిచ్‌ల మధ్య ఎలాంటి తేడా ఉంటుంది సార్? ఆహ్, కరేబియన్‌లో మనకి పిచెస్ ఎలా ఉంటాయో గతంలో మ్యాచెస్ జరిగాయి కాబట్టి మనకు తెలుసు. అక్కడ కొంచెం స్లోగా ఉంటాయి. స్పిన్నర్స్‌కి అనుకూలంగా ఉంటాయి. మోర్ ఆర్ లెస్ మన ఇండియాలో పిచెస్ మాదిరిగానే ఉంటాయి. కానీ యూఎస్ఏలో ఏంటంటే కొత్తగా తయారు చేస్తున్న డ్రాప్ ఇన్ పిచెస్ తీసుకొచ్చారు. ముఖ్యంగా న్యూయార్క్‌లో మనం 3 మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఒక మ్యాచ్ ఆల్రెడీ ఆడాం. అక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో పిచ్ తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్‌లో అమర్చారు. ఆ పిచ్ చాలా డేంజరస్‌గా ఉంది. దెబ్బలు కూడా తగులుతున్నాయి. బౌన్స్ చాలా అన్‌ఈవెన్‌గా ఉంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి వాళ్ళకి దెబ్బలు తగలడం కూడా చూసాం. సో, చాలా ఇబ్బందికరమైన పిచ్ అక్కడ ఉంది. ఐసీసీ కూడా అంగీకరించారు పిచ్ సరిగ్గా లేదని చెప్పి. సో, అలాంటి సబ్ స్టాండర్డ్ పిచ్ పైన ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో, ఆ పిచ్ పైన అక్కడ పర్టికులర్లీ యూఎస్ఏలో పిచెస్ కానీ గ్రౌండ్ అవుట్ఫీల్డ్ కూడా మీరు చూస్తే బాల్ చాలా స్లోగా వెళ్తుంది. మామూలుగా మన ఇండియాలో ఒకసారి మీరు బాల్ కొడితే ఏంటంటే బౌండరీకి దూసుకెళ్తారు. ఇక్కడ చాలా స్లోగా ఉంది అవుట్ఫీల్డ్. సో, అక్కడ కండిషన్స్ అంత బ్యాటింగ్కి అనుకూలంగా లేవు. సో, కాబట్టి పెద్ద ఛాలెంజ్ మన బ్యాట్స్మెన్ కానీ మనం ఏ టీమ్ బ్యాట్స్మెన్ కైనా ఇక్కడ పిచెస్ మాత్రం యూఎస్ఏలో పిచెస్ మాత్రం ఛాలెంజింగ్గా ఉంటాయి.